పెద్ద నమస్తే. ఏం పేరు? నమస్తే. అంజయ్. అంజయ్. ఇక్కడ లోకలేనా? లోకలే. మల్కాజ్గిరి. మల్కాజ్గిరి. ఎట్లుంది ఇక్కడ పరిపాలన? అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రోడ్లు కానీ నీళ్లు కానీ వాటర్ డ్రైనేజ్ కానీ ఎలా అనిపిస్తుంది? రోడ్లు కొంచెం మంచిగానే అవుతున్నాయి. కొన్ని జాగాలలో వాటర్ కూడా బాగానే వస్తున్నాయి, మంచిగానే వస్తున్నాయి, ఇబ్బంది ఏం లేదు. దోమలు ఎట్లా ఏమన్నా? గవర్నమెంట్ దోమలు కూడా ఎక్కువ లేవు ఇప్పుడు. పర్లేదు, ఇప్పుడు బాగానే ఉంది, దోమలు కూడా లేవు. ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. మరి లాస్ట్ టైం బీజేపీకి 48 వచ్చినాయి, బీఆర్ఎస్ కూడా సరి సమానంగా వచ్చినాయి. మరి ఈసారి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది ఇక్కడ. మరి మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈసారి బీజేపీకి అవకాశం ఉంటుందా, కాంగ్రెస్కి ఉంటుందా, బీఆర్ఎస్కి ఉంటుందా? ఎవరికి అవకాశం? ముగ్గురు టగ్గఫర్లు ఉన్నారు ఇప్పుడు. ఈసారి ముగ్గురు టగ్గఫర్లు నిలబడతట్టున్నారు. మరి ఏదో వస్తుందో చెప్పలేం. అది జాక్పాట్ లెక్క. ఇక ఎట్లా అంటే అప్పటిదప్పుడే జనాలు ఎట్లయితారో ఏమవుతారో తెలియదు. ఏదంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తే ఇది కొంత మటుకు మెరుగే అనిపిస్తుంది. కొంచెం బాగానే ఉంది, కొంచెం బాగానే ఉంది. కొన్ని పిల్లలకు ఉద్యోగాల విషయం కావచ్చు, ఇంకోటి కొన్ని మంచిగా జరిగినాయి. 6 గ్యారెంటీలు రాదు, ఒక సబ్సిడీ ఒకటి వస్తుంది. అది కరెంటు ఒకటి వస్తుంది. లేడీస్ బస్ ఫ్రీ ఉంది. అదొకటి. బస్ గ్యాస్ వస్తలేదు. వస్తుందేమో అది కూడా. సో మరి ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి మా 33% మహిళలు కూడా రిజర్వేషన్ ఉంది. వాళ్ళు కూడా కార్పొరేటర్లుగా గెలిచే అవకాశం ఉంటుంది. మరి మహిళలు కూడా రావచ్చా రాజకీయాల్లోకి? ఏ మహిళలు వస్తే కష్టం అవుతుంది, మగోళ్ళే రావాలి. అంతేనా? మగోళ్ళే ఉండాలి. మగోళ్ళే లేడీస్ వస్తే పరిపాలన చక్కగా అవుతుందో తెలుసు రాదు. ఇప్పుడు వీళ్ళే అన్ని ఉల్టా పల్టా చేసేస్తున్నారు. ఇక అంతా ఈ బస్ ఫ్రీ అంటే కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రయాణికులకు చాలా ఇబ్బంది అవుతుంది. ప్రయాణాలు ఎక్కడైనా పోవాలంటే చాలా కష్టం అవుతుంది. మగవాళ్ళకి కష్టం అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్కి ఇచ్చారు 10 ఏళ్ళు. ఎవరో కేసీఆర్కి 10 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కి ఒక 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే నడుస్తుంది ఇక్కడ. మరి బీజేపీకి ఏం అవకాశం రాదానే? బీజేపీ అంటే అంత లేదు ఇక్కడ. మరి బీజేపీ అయితే ఎక్కువ లేదు ఇక్కడ. ఈ రెండింటికే ఉన్నది. ఈ రెండు అయితే బాగుంటాయి. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి వస్తుంది ఇప్పుడు మళ్ళా. ఏదైనా వస్తే కాంగ్రెస్ కానీ లేదంటే బీఆర్ఎస్ కానీ ఏదైనా ఒకటి వస్తుంది. మరి గత ప్రభుత్వం బాగా పని చేసింది, ఈ ప్రభుత్వం బాగా పని చేస్తుందా? అది కూడా బాగానే చేసింది, కానీ లాస్ట్ మూమెంట్లో కొంచెం ఇబ్బంది పరిస్థితుల వల్ల అది పోయింది అనుకుంటున్నా. ఇది మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసి కొన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు, చాలా మందికి ఇచ్చారు. ఇస్తున్నారు, అవి కూడా కట్టిస్తున్నారు పల్లెటూళ్ళలో. ఇక్కడ కూడా సెకండ్ విడతల ఇస్తాము అని అన్నారు. అది ఎంత మటుకు అయితే తెలియదు. అవి ఇట్లా కంటిన్యూగా అట్నే మంచిగా చేసినారు అనుకో మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది. పనులు జరిగినాయి బాగా. మరి ఇప్పుడు ఈ దొంగ ఓట్లు తీసేస్తున్నారు ఎస్ఐఆర్ అని, దాన్ని ఎలా చూస్తారు? అది తీసేయాలా. మళ్ళీ డబుల్ ఓట్లు పెట్టుకుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అక్కడ ఓటేసి ఇక్కడ ఓటేసి మళ్ళీ ఓట్లు ఎక్కువ అయిపోతున్నాయి. మరి ఏది కరెక్ట్ వచ్చింది అనేది తెలుస్తలేదు. ఇది తీసేయాలా. డబుల్ ఓట్లు తీసి ఒరిజినల్ ఓట్లు ఉంచాలా. అట్లయితే బాగుంటుంది. థ్యాంక్ యూ.